బండి భగీరథ్ సిట్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోక్సో కేసులో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే గడువు ముగిసినా బండి భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సిట్ అధికారులు తర్వాత ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. దీనిపై రేపు వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. ఇటు బాధితురాల నుంచి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు బండి భగీరథ్ పై నమోదైన కేసు ఎఫ్ఐఆర్లో లైంగిక దాడికి సంబంధించిన సెక్షన్లను జోడించారు. ఇక పోక్సో కేసులో సిట్ విచారణకు బండి భగీరథ్ ఇప్పటికింకా విచారణకు హాజరు కాలేదు. హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, పేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై సంబంధించి కూడా ఈ రోజు ఆయన విచారణకు హాజరు కాలన్నట్టుగా చెప్పుకోవాలి. నిన్న ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న నోటీసులు సర్వ్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు నిన్న ఆ బాధితుల నుంచి కూడా మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, గతంలో పోక్సో కేసు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో అందులో అదనపు సెక్షన్లు కూడా జోడించిన పరిస్థితి. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు అతడికి నోటీసు సర్వ్ చేశారు. ఇక రేపు ఇప్పటికే హైకోర్టులో ఆయన వెకేషన్ బెంచ్ లో కూడా ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన విచారణకు హాజరు కాని పరిస్థితి. అయితే రేపు అతడు వేసిన వెకేషన్ బెంచ్ లో పిటిషన్ మీద రేపు విచారణ సాగబోతుంది. కాబట్టి ఆ తీర్పు తర్వాత అతను అదంటే పోలీసుల విచారణకు హాజరవుతాడా లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. మొదటగా నమోదైన ఎఫ్ఐఆర్ తో పాటు తాజాగా సిట్ కుక్కట్పల్లి డీసీపీ పృథ్వీరాజ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ అధికారిని కూడా నేరుగా బాధితుల వద్ద నుంచి మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి అదనపు సెక్షన్లు జోడించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అందుకు సంబంధించి కూడా విచారణ చేయబోతున్న కానీ ఎందుకంటే ఈ రోజు ఆయన విచారణకు హాజరు కాదు కాబట్టి మరొకసారి నోటీసులు సర్వ్ చేస్తారా లేదా చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.